తాజా 30 హృదయకాళయం సినిమాతో టాలీవుడ్ను విశేషంగా ఆకర్షించిన వ్యక్తి సంపూర్ణేష్ బాబు. ఒకే ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్ అయ్యారు. సినిమాల్లో ఇలా వెలుగులోకి వచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. అది కూడా వెనుకల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయిలో పేరు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. ఇంతకాలం ఎన్ఆర్ఐ అని చెప్పుకున్న ఆయన ఇటీవల తన రియల్ లైఫ్ను బయటపెట్టారు. తాను ఎన్ఆర్ఐ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతూరైన సిద్దిపేట నుంచి సంపు వచ్చాడు. సినిమాల్లో వెలగాలని కలగన్నారు. ఇందుకోసం ఎన్ఆర్ఐ అవతారం ఎత్తారు. తీరా చూస్తే తరతరాలుగా వచ్చిన బంగారం వృత్తిలో బతుకుదెరువు వెతుక్కున్న మధ్యతరగతి జీవి అని తేలింది. ఆయన అసలు పేరు నరసింహాచారి. సిద్దిపేటలో ఒక షాపు అద్దెకి తీసుకుని బంగారం షాపు నిర్వహిస్తున్నారు. వెనుక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సినిమాల్లో కూడా ఆయన పెద్దగా ఏమీ సంపాదించలేదు. హైదరాబాద్లో ఇల్లు కూడా లేదు. రీసెంట్గా సిద్దిపేటలో ఓ మాదిరి ఇల్లు కొన్నట్లు సమాచారం. సంపు బాబుకు ఆస్తులు లేకపోవచ్చు కానీ విశాలమైన మనసుంది. ఉదుహు తుఫాను బాధితులకు అప్పు చేసి మరీ విరాళం ఇచ్చాడట. కోట్లు మూలుగుతున్న వారు కూడా రూపాయి విరాళం ఇవ్వడానికి గింజుకుంటూ ఉంటారు. అలాంటిది సంపు అప్పు చేసి విరాళం ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ విషయాన్ని ఇంతకాలం బయటకు చెప్పకపోవడం కూడా అతని వ్యక్తిత్వాన్ని చెప్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.